సమతా కుంభ్ 2026 బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీరామ అష్టోత్తర శతనామార్చన 18 దివ్యదేశ మూర్తులకు జరిగిన తిరుమంజన సేవ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటింది. సాయంత్రం సాకేత రామయ్య దివ్య సాకేతం నుంచి సమతా స్ఫూర్తి కేంద్రానికి చంద్రవాహనంపై తరలి వచ్చారు. జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 రామానుజ జై జై రామానుజ జై 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 జై. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు విశ్వక్సేన ఆరాధన, హోమశాలలో 9 అగ్నిగుండాల్లో అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుడ పటాన్ని ఆవిష్కరించారు. దివ్య సాకేతం నుంచి శ్రీరామచంద్ర ప్రభువు సూర్యప్రభ వాహనంపై తరలివచ్చి ధ్వజారోహణ కార్యక్రమానికి శుభారంభం చేశారు. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో భక్తులకు గరుడ ప్రసాద వితరణ చేశారు. శరీరంలో ఉండేటువంటి కొన్ని దోషాలు ఉంటాయి, సర్పదోషాలని వాళ్ళు అంటారు. సర్పానికి విరుగుడు గరుత్మంతుడు కనుక గరుడ ప్రసాదం ఇవ్వడం ద్వారా సర్పదోషాలు తొలగి ఏ రకమైనటువంటి లోపల కొరతలున్నా అవి తొలగి వారికి చక్కటి సంతానం ఏర్పడుతుంది అనేటటువంటిది విశ్వాసం. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఇక గోదామ్మ వైభవాన్ని కళ్లకు కట్టిన 1000 మంది బంగారు తల్లుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులకు మంగళ శాసనాలు అందించారు చినజీయర్ స్వామీజీ. శ్రీరంగాధీశుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 1 నుంచి 18 దివ్యదేశాల్లోని పెరుమాళ్లకు గరుడ వాహన సేవ కన్నుల పండువగా సాగింది. బ్రహ్మోత్సవాల సారథి సాకేత రామచంద్ర ప్రభువుకు శేషవాహన సేవ కన్నుల పండువగా నిర్వహించారు. సీతా సమేత రామయ్యను కన్నులారా తిలకించి భక్తితో పరవశించారు భక్తులు. ఆదునోర్నివాస ఉభయ విభూతి నాయక గోవింద గోవింద. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ 3వ రోజు దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ, శ్రీరామ అష్టోత్తర శతనామార్చన, సాయంత్రం చంద్రవాహన సేవ, దివ్యాదేశాధీశులకు 18 గరుడ సేవలు సహా మరెన్నో విశేష కార్యక్రమాలు ఉన్నాయి. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయి సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. త్రిదండి చినజీయర్ స్వామితో సమావేశమై వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. సమతామూర్తి కేంద్రం విశ్వ ఐక్యతకు ప్రతీక అన్నారు సద్గురు మధుసూదన్ సాయి. మనందరికీ భారతీయులకు ఒక పెద్ద గర్వమైన విషయము, విశ్వవ్యాప్తంగా ఆ మెసేజ్ ఈక్వాలిటీ అని చెప్పారు. అది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది చాలా అద్భుతమైన సందేశంని మనము చాటుతున్నాము. సమతా కుంభ్ 2026 4వ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పండగే, ప్రతి ఘట్టం అద్భుతం, ప్రతి దృశ్యం అనిర్వచనీయం. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలకు అందరూ ఆహ్వానితులే. సకల జనులకు ప్రేమపూర్వక శుభస్వాగతం.